పెద్ద పెద్ద హోటళ్ళు చాలా ఉన్నాయి. అసలుకి ఈ హోటల్ ఉండటం, ఇది బస్ స్టాండ్ లోపల, ఇది ఎంట్రన్స్ అవుదాము. ఇప్పుడు లోపల ఏమేమి ఉండయో చూద్దాము. చూసి ఎలా ఉండయి, షాపులు ఎలా ఉండయి అనేవి ఒక్కసారి మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉండయి షాపులు, రకరకాల షాపులు ఉండయి. డ్రింకులు కావాల్సి వస్తే డ్రింకులు ఉండయి, చిప్స్ కావాలంటే చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా బేకరీ ఐటమ్స్, ఈ అన్ని రకాల ఐటమ్స్, ఈ తిండి వంటలు, ఈ పాప్కార్న్, స్వీట్స్, హాట్స్, చాలా షాపులు చాలా ఉన్నాయి. ఇది బస్ స్టాండ్. కూర్చోటానికి, కస్టమర్లు కూర్చోటానికి కుర్చీలు వేశారు. చాలా బాగుంది. అసలుకి సూపర్గా ఉంది. టాయిలెట్స్, ఇది షేడీ క్యాంటీన్ అని కొత్తగా పెట్టారు. ఇది నేను 2015లో వచ్చాను, కానీ 2024లో ఇది కొత్తగా కట్టినట్టుంది. 2024లో వచ్చాను మళ్ళీ నేను. అంటే 9 సంవత్సరాలు అయింది బస్ స్టాండ్కి వచ్చి. నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నా. చాలా బాగుంది. ఇది షేడీ క్యాంటీను. చాలా పెద్దది క్యాంటీన్ అండి. చాలా బాగుంది. మహాదేవ్ ఏసీ డీలక్స్ లాడ్జ్ అండి. ఇది ఏసీ రూమ్ అన్నమాట. ఇది రెస్ట్ రూము. గంటకి 24 రూపాయలు తీసుకుంటున్నారు. గంట తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే గంటకి 18 రూపాయలు. ఇది మంచి సత్యనారాయణ ఆరోగ్యాలయం కొత్తగా పెట్టారండి. ఇది ఇప్పుడే వర్క్ అవుతుంది. లోపల వర్క్ జరుగుతుంది. స్టూల్ కానీ అన్నీ. ఇదండి బస్ స్టాండ్ పార్సెల్ ఆఫీసు ఏరియా. ఇది మొత్తం. ఇది కొరియర్ డెలివరీ కౌంటర్లు అనమాట. ఇది పార్సెల్ ఆఫీసులు. అంటే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది కంట్రోల్ రూమ్ ఉంది. ఆ రూమ్లో ఎక్కడెక్కడ ఏ బస్సు ఎలా ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనేది తెలిసిపోయింది. ఇది పోస్ట్ ఆఫీసు. ఇది బస్ స్టాండ్ లోపల ఉంది పోస్ట్ ఆఫీసు. చాలా బాగుంది. పిఎన్బిఎస్ అని. ఇది పార్సల్ గోడౌన్ అండి. ఈ పార్సల్ గోడౌన్లోనే మొత్తం దీంట్లో పెడతారు. ఇక జనాలు వచ్చి తీసుకుంటారు పార్సల్ గోడౌన్లో నుంచి పార్సల్ వాళ్ళకి. ఇది షాపులు. ఇది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవటానికి అండి షాప్. ఇది గంటకి ఛార్జింగ్ పెట్టుకుంటే 24 రూపాయలు. మళ్ళీ గంట తర్వాత ఎక్కువ ఛార్జింగ్ పెట్టుకుంటే గంటకి 18 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది షాప్. ఈ షాప్లోనే ఛార్జింగ్ ఇవన్నీ ఉంటాయి.